మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి అసలు అమెరికాకి భారతదేశానికి ఉన్న సంబంధాలు లేకపోతే బాంధవ్యాలు ఏమిటన్నది. ఎందుకంటే అవునండి. ఎప్పటి అది నుంచో ముఖ్యం. ఉంటది ఇది, ఈ రోజు అయింది కాదు. తర్వాత మనము ఈ ట్రంప్ గారి వ్యవహారాలు, ఇప్పుడు ఆయన H1 విద్యార్థుల మీద, ఐ మీన్ H1 ఉద్యోగుల మీద కానీ స్టూడెంట్స్ మీద కానీ ఆయన చేస్తున్నటువంటివి, అది రెండవ పార్ట్ కింద మాట్లాడదాం. మొట్టమొదటిగా భారతదేశము 1947లో స్వాతంత్రం వచ్చింది. అవును. స్వాతంత్రం రాకన్నా ముందు 1944-45లో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. రెండవ ప్రపంచ అవును. యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళకి 10 లక్షల మంది సైన్యం కావాలి. బ్రిటిష్ వాళ్ళు అసలు అంతమంది లేరు అప్పట్లో. మహా అయితే రెండు మొత్తం కోట్లు అసలు కూడా, వాళ్ళ వాళ్ళ ఉండేవారు జనాభా కాదు. అంత 2 కోట్లు ఉండదు. అంతే అంతే ప్రతి మొత్తంగా. భారతీయుడు ఈ విషయాన్ని ఆలోచించాలి. ఓకే, ఉమ్. అసలు ఆ రోజు ఎవడు ఉన్నాడు, ఎంతమంది పోరాడారు, అసలు వాళ్ళ తరఫున. సో క్లుప్తంగా ఏంటంటే దాదాపు 10 లక్షల మంది భారతీయులు యూరోప్లో, ఆ, ఆఫ్రికాలో, మిడిల్ ఈస్ట్లో బ్రిటిష్ తరఫున పోరాడారు. పోరాడారు రెండో ప్రపంచ యుద్ధంలో. రెండో ప్రపంచ యుద్ధం ఖ్యాతి అంతా అమెరికా ఏదో బాంబు వేసింది అన్నారు, కానీ అమెరికా బాంబు వేసింది ఆగస్టులో. ఉమ్. దాదాపు 20-25 రోజుల తర్వాత జపాన్ లొంగింది. మనకి చరిత్రలో ఏం అవును. చెప్పారంటే వాళ్ళు బాంబు వేశారు, అణుబాంబు పడగానే హిరోషిమా లొంగిపోయారని చెప్పేసి నాగసాకిలో చెప్తారు. వీళ్ళు లొంగిపోయారండి. అప్పుడు 1 మంత్ ఉందండి, దాదాపు ఒక నెల 30 రోజులు అంటే కంటిన్యూషన్. చాలా. అప్పటికి పోరాడారు వాళ్ళు. అవును. ఆ, మన జాపనీస్ పోరాడారు. వాళ్ళు భారతదేశాన్ని బర్మా గుండా ఆక్యుపై చేద్దామని వచ్చారు.